జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి అలాగే మన నాగార్జున గారు కూడా వినాయకుడి సాంగ్తోనే మన ఆయన నటించిన దేవదాస్, ఆయన నాని గారు కలిసి నటించిన దేవదాస్ సినిమాలో వినాయకుడి పాటకి డ్యాన్స్ చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పి హౌస్లోకి వెళ్ళక ముందు శుక్రవారం ఏం జరిగిందో అని స్టార్ట్ చేశారు. ఫస్టే కిచెన్ ఇష్యూతో గొడవ మొదలైంది, రచ్చ మొదలైంది. ఈ రచ్చకు కారణం మన బెజవాడ బేబీ అక్క. ఈవిడ ఈ గొడవలో ఈ సంభాషణ మొత్తంలో ఈవిడ బెజవాడ కూడా మధ్యలో తిరిగే డబ్బా ట్రాక్టర్ డడ్డ తిరుగుతుంది కదా, అలాగే ఏదో ఈవిడ మాట ఎదుటివాడిని ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎదుటివాడిని మాట్లాడనివ్వకపోవడమే అదో పెద్ద స్ట్రాటజీ, అదో పెద్ద గొప్ప, దాని నుంచి మన మాట గెలిచేసింది, మనమే కరెక్ట్ అని అందరూ అనేసుకుంటారు అన్న భ్రమలో బతికేస్తున్నారు వీళ్ళంతా. అది కరెక్ట్ కాదు. ఓకే, క్లియర్ కట్గా ఇష్యూ ఏంటో ఏం జరిగిందో ఒకసారి విశ్లేషిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాని లేచిన వెంటనే ఆకలి వేసిందంటే సోనియాకి ఏదో ఒకటి వండుకోమన్నాడు. అంటే నిఖిల్ అయితే అక్క లేచిన వెంటనే నాకు టిఫిన్ చేయడం కుదరదు, లేచిన వెంటనే టిఫిన్ చేయడం ఎవ్వరికి కుదరదు, ఫ్రెషప్ అయ్యి తర్వాతే చేస్తారు, అది వెల్ అండ్ గుడ్, అది ఎవరు తప్పు పట్టం. ఈవిడ చేసుకుంటున్నప్పుడు మరి ఈవిడిని సోనియా ఏముందో అది అంతా క్లియర్ కట్గా చూపించి డైరెక్ట్గా గొడవ స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ గొడవ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నిఖిల్ తన వైపు పాయింట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఈవిడ పెట్టినవాడు. ఎంతసేపు నాకు సోనియాతో వైబ్ సెట్ అవ్వలేదు, నన్ను సోనియా పర్సనల్గా టార్గెట్ చేసింది. ఇక్కడ పర్సనల్గా టార్గెట్ చేయడం అంటే అక్క మీరు నన్ను మీరు నన్ను ఇలా దొంగ చూపులు చూస్తున్నారు, దొంగ కోళ్ళు పట్టేదానిలాగా, కాబట్టి మీరు నన్ను అలా చూడకండి అని చెప్పిందంట. అంటే ఇలా కాదు, పాష్గా అక్క యు ఆర్ స్టారింగ్ అట్ మీ, సో ప్లీజ్ డోంట్ స్టార్ అట్ మీ అని చెప్పిందంట. దాని అర్థం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే అంతే మరి. సో అది వీడికి పర్సనల్ అటాక్ అనిపించిందంట. ఓకే ఫైన్. అండ్ నిఖిల్ అయితే చాలా మాట్లాడింది, సోనియాకి ఫేవర్ చేస్తున్నాడని, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నారని ఆద్యం పోసింది. ఇక్కడ అందరి మైండ్లోకి ఎక్కించడానికి చాలా ప్రయత్నించింది. మరి ఎందుకు సడన్గా అంత రేజ్ అయిందో అంటే అఖిల్ సోనియాకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా లేదంటే ఇద్దరు క్లోజ్గా అయితే కనిపిస్తున్నారు. ఆవిడ నిన్న ఫ్యామిలీని మిస్ అయిందని ఈయన కన్సోల్ చేశాడు. తర్వాత ఆవిడ వైపు ఎవరు వెళ్ళకపోతుంటే ఈయన వెళ్ళి రా అని ఆయన కన్సోల్ చేసి తీసుకురావడం అయితే నిఖిల్ చేశాడు నిన్న. బట్ స్టిల్ దాని మీద పెట్టుకుని ఆవిడకే ఫేవర్ చేస్తున్నాడు, ఆవిడ వైపే ఉంటున్నాడు అని స్టేట్మెంట్స్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. అంటే నేను హౌస్లో లేను, ఆ ఎపిసోడ్ చూసి చెప్తున్నా. హౌస్లో ఉండి ఆవిడకి ఏమేమి కనిపించినాయో మనకి తెలియదు కదా. బట్ స్టిల్ వేరే వాళ్ళ గురించి అలా స్టేట్మెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అందులోనే అమ్మాయిలు ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఈవిడ కూడా ఇంత వయసు వచ్చి ఇలాంటి మీన్ ఇంత జెల్సీ ఫీల్ అవ్వడం అనేది ఇంకా అస్సలు కరెక్ట్ కాదు. దాని తర్వాత ఆయన ఓకే పాయింట్స్ అయితే కొన్ని బాగానే మాట్లాడింది. నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి ఇద్దరి మధ్య ఇష్యూ ఉన్నప్పుడు, కానీ నువ్వు వదిలేసి ఒకరికే సపోర్ట్ చేసి నన్ను వీక్ అని చేసేసి టీంని మొత్తం బలహీనపరిచేస్తున్నావు నువ్వు అని. అండ్ ఇంకా ఆవిడ నాకు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మణికంఠ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, వినక్క ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నాడు కదా, ఫస్ట్ వినొచ్చు కదా అంటే అసలు సమస్య లేదు, నేను వినను, నేను ఇంతే, నేను మోనార్క్ని అంటే కూర్చుంది అక్కడికి వెళ్ళి. సో ఓకే వెల్ అండ్ గుడ్. ఇంకా ఆవిడ వినేది లేదు అని నిఖిల్ కూడా బయటకు వచ్చేసాడు. బట్ ఇక్కడ నిఖిల్ అయితే నేను అలాగే చేస్తానక్క, ఇంకా ఒక విసుగు వచ్చిన మనిషి మాట్లాడినాడు, ఇంకంతే కూర్చుని ప్రయత్నించాడు. తర్వాత విసుగు చెందాక ఇంకంతే, మనిషిలో సహనం చచ్చిపోతే ఇంకా అదే జరుగుద్ది. సో అదే జరిగింది. దాని తర్వాత బయటకు వచ్చాక కూడా వెనకాల ఉండి అవి వెంటాడుతుంది. ఇంకా మామూలుగా డబ్బా ట్రాక్టర్ చేజింగ్లో వాడినట్టే పెట్టింది జిగ్ పని. సో అదైతే ఇక్కడైతే 200% బెజవాడ బేబీ గారిదే తప్పు. అండ్ అంతగా ఒకళ్ళనే టార్గెట్ అంటే లోకుగా దొరికాడు కదా పాపం, ఏం అనట్లేదు కదా, రెస్పెక్ట్గా చూస్తున్నాడు కదా అని మీద పడిపోవడం కాదు. అది మళ్ళీ సోనియాని ఏమైనా కదిపితే కవర్ చేయడానికి అక్కడ సోనియాని నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నావు సోనియా, నీ మీద నాకేం ప్రాబ్లం లేదు అంటే తెలివిగా దీన్ని సురుకు మరి అంటారు కొన్ని చోట్ల, మరీ అతి సురుకు ఎక్కువైపోయింది. ఆ అతి చురుకుదనంతో ఈవిడ అతి తెలివితేటలు వాడి చేసిన కామెంట్స్ అవన్నీ అదైతే క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి. సో ఎంత ఓవర్ డ్రామా చేసి అండ్ సోనియాని స్ట్రైట్ ఫార్వర్డ్ అని మళ్ళీ తర్వాత మణికంఠ వచ్చి నువ్వు కరెక్ట్ అక్క ఏదో అని హెల్ప్ చేసుకుని అది ఎందుకు జరిగిందో ఏంటో క్లారిటీగా అయితే చూపించలేదు. కానీ బట్ ఇదైతే ఈ విషయంలో ఈవిడ చేసిన విధానం అయితే కరెక్ట్ కాదు. స్మూత్గా అంత అరిసేసి అంత చేసేయాల్సిన అప్పుడు దాకా కూర్చున్నట్టు అఖిల్ ఇది
అని చెప్పుకుని మాట్లాడి ఉంటే అయ్యేది. అండ్ ఈ అఖిల్ కూడా అంటున్నాడు, నువ్వు చెప్పితే అయిపోయేది కదా అక్క, నేను మాట్లాడేవాడిని, నేను చెప్పాను నీకు అంటున్నాడు. నువ్వు నాకు చెప్పలేదని ఆయన అంటున్నాడు. మరి చెప్పాడో లేదో బిగ్ బాస్కే తెలియాలి, కానీ చెప్పుంటే మాత్రం ఖచ్చితంగా 200% నిఖిల్ తప్పు కాదు. ఎందుకంటే అది టీమ్మేట్స్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో ఈయన ఎందుకు దూడతాడు? సో బట్ స్టిల్ ఈవిడ చెప్పలేదని నేనైతే అనుకుంటున్నాను. కావాలని ఇక్కడ ఏదో మనసులో పెట్టుకుని గట్టిగానే స్క్రీన్ ప్లే అట్లీస్ట్ మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, వీఆర్ మిస్సింగ్ అవర్ పెర్ఫార్మెన్స్ అనుకుని గట్టిగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినారియో మొత్తానికి. దాని తర్వాత ప్రేరణ అండ్ మన లక్ష్మక్క, ఈవిడ ఇంకో సీతక్క, ఈవిడ ఇంకో మోనార్కు. ఆవిడ చెప్పింది డస్ట్బిన్లో క్లియర్గా ఉంది, అందుకే తీసి అలా పెట్టాను అంటే, నువ్వు సారీ ఫీల్ అవ్వట్లేదు ఇప్పటికీ, నేను యాక్సెప్ట్ చేయలేను, డస్ట్బిన్లో తీసి ఎలా పెడతావు? వాళ్ళు చేసిన 200% తప్పు, దాని తర్వాత ఈవిడ చేసిన అతి కూడా చాలా ఉంది. బట్ స్టిల్ ఆ ఫీలింగ్ని దేన్ని అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళకుండా ఏదో బబ్బుగం సాగదీసినట్టు ప్రతిదాన్ని సాగదీద్దామని చూసే క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది. ఈవిడ అలాగే తయారవుతుంది. అక్కడితో కట్ చేసుకుని ఓకే వెళ్ళండి గుడ్డని ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ తప్పైన బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని వాళ్ళు పెర్ఫామ్ చేయరు, కాకపోతే అతి తెలివి ఉపయోగించారు. దానికి సారీ కూడా సరిగ్గా చెప్పలేదా మరి? సారీ కూడా సరిగ్గా సారీ చెప్పడానికి వచ్చింది, నిన్న చెప్తే మొన్న చెప్తే ఎప్పుడైతే ఉంది సారీ చెప్పడానికి అయితే వచ్చింది. బట్ మనస్ఫూర్తిగా సారీ చెప్పంటే కాంట్ యాక్సెప్ట్ యువర్ సారీ అంది. ఓకే వెల్ అండ్ గుడ్ ఫైన్. ఇంకా అలా సాగు తీసుకుంటూ వెళ్తే అది గొడవలు దావదీస్తే వీళ్ళకి కావాల్సింది అదే. వీళ్ళు కూర్చుని సమస్యను పరిశీలించే మనుషులు కాదు, సాగు తీసుకుని కెలుక్కుని వాసన చూసే మనుషులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయలేం. సీతక్క అందులో నెంబర్ 1 కేటగిరీలో వస్తుంది, డౌటే లేదు అసలు. ఇది స్టేట్మెంట్ కాదు, ఇది నిజం. అక్క గురించి ఒకటి ఏంటంటే, ఈరోజు తన కూర్చున్న కొమ్మని తానే నరుక్కునేలాగా, తన టీంని తానే నాశనం చేసుకునేలాగే కూర్చుంది. మరి నెక్స్ట్ ఏం వస్తుందో ఏమో తెలియదు. ఆల్రెడీ ముగ్గురమే ఉన్నాం, ఇంక టీం అయిపోయింది, ఇంకా దీన్ని కొలాప్స్ చేద్దాం, నా కసి అంతా బయటికి తెచ్చేసుకుందాం అన్నట్టే బిహేవ్ చేసింది ఈ రోజంతా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నైనిక కిచెన్లో వచ్చి హెల్ప్ చేస్తుందంట. అది యషిని వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తుంది, నువ్వు హెల్ప్ చేస్తున్నావు సోనియాకి డిష్ వాషర్లు అంటే, ఆవిడ హెల్ప్ చేస్తావు ఈయన హెల్ప్ చేస్తాడు, అది అలా అనవసరం. వీళ్ళు డిసైడ్ చేసేది వాళ్ళు పనులు చేసుకుంటున్నారా లేదా అనేది చూసుకోవడం తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి నువ్వు ఆవిడ కిచెన్లో ఎందుకు చేస్తుంది, నువ్వు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయట్లేదు, ఇవన్నీ ఆవిడకి అనవసరం. ఆ తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ నిఖిల్ వచ్చి మన సోనియాకి ముందు అబ్బాయి ముందు చెప్పాడు, అబ్బాయి నన్ను ఇన్వాల్వ్ చేయకపోయి మామ అంటే, అది కాదు లాగి పెట్టి కొడదాం అనుకున్నాను, అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంతే. ఇందాక గొడవ ఇప్పుడు క్యారీ అని చెప్తున్నా, బటర్ఫ్లై ఎఫెక్ట్స్ ఉంటాయి అని, మొన్న ఎక్కడో జరిగిందని ఇంకో సంఘటన ఎక్కడో జరిగిన సంఘటనని ప్రేరేపిస్తుంది అన్నట్టు. ఇందాక జరిగిన గొడవలో అఖిల్ కొట్టి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇక్కడ యశిక గౌడ మీద వచ్చింది. ఆవిడ కూడా కొంచెం అతి చేస్తుంది, కొంచెం మతి లేకుండా ప్రవర్తిస్తుంది అని మనం చెప్పుకున్నట్టు. చూద్దాం ముందు ముందు ఎలాగ నడుస్తుందో. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఆ తర్వాత జరిగింది సోనియా వర్సెస్ విష్ణుప్రియ. దీని గురించి కొంచెం డీటెయిల్గానే మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక ఆల్రెడీ మన బేబక్క చేసిన పెంట వల్ల ఈవిడ అప్సెట్ అయ్యే ఉంటుంది, ఎంత కాదనుకున్నా. సోనియా పర్సనాలిటీ వైజ్గా నాకు నచ్చదు. ఆమె ఓవర్ యాటిట్యూడు, ఓవర్ అగ్రెషన్, ఓవర్ ఇవి అన్నీ నాకు నచ్చట్లేదు. బట్ స్టిల్ ఏమంతా కాదనుకున్నా, ఆవిడ ఒక అమ్మాయి గురించి అండ్ దానికి ముందే ఇంకొక పెద్ద ఆవిడ వచ్చి అలాంటి వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటున్నారు, వీళ్ళిద్దరూ కావాలని గేమ్ ఆడుతున్నారు, ఆయన వీడికి ఫేవర్ చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడితే ఆ అమ్మాయికి కొంచెం లోపల అయినా భయం ఉంటుంది. ఏంటి ఎలా పోట్రీ అవుతుంది ఏంటి అనేదాన్ని ఆ భయం ఉంటుంది. అండ్ విష్ణుప్రియకి సోనియాకి మధ్య ర్యాపో కూడా లేదు, అది సోనియా చెప్పింది, మా ఇద్దరికి అంత ర్యాపో లేదు అని. లేనప్పుడు ఈవిడ అత్యోత్సాహంతో వెళ్ళిపోయి ఎందుకు ఇలా ఆ క్వశ్చన్ మీకు నిఖిల్కి ముందు పడేది కాదు, ఇప్పుడు బాగానే ఉంటున్నారు, ఎందుకు అలా ఉంటున్నారు అన్న టైప్లో క్వశ్చన్ అడిగింది చూసారా. ఓకే, మేబీ అడగొచ్చు ఎప్పుడు ఆ ర్యాపో పెంచుకుని, దాని తర్వాత నార్మల్గా ఆ ర్యాపోలో కామెడీలో అడిగినప్పుడు ఏమన్నా చెప్పొచ్చు, కానీ తప్పే లేదు. బట్ ఇప్పుడు నిందాకే జరిగిన సిచ్యువేషన్ కొంచెం టైం ఇచ్చి, ఆవిడకి కోలుకోవడానికి టైం ఇచ్చి అప్పుడు ఆ విషయం చెప్తే బాగుంటుంది తప్ప, ఆవిడ ఇంకా డిప్రెషన్లోనే ఉండగా, అంటే దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు ఆ దెబ్బ మానకుండా వెళ్ళి ఇంకో దెబ్బ వేసినా ఇంకా మంట డబల్ అవుద్ది. ఇక్కడ అదే జరిగింది. ఓకే, నాకు ఆవిడ ఫస్ట్ డీసెంట్గానే నాకు నో కామెంట్స్ అని చెప్పింది. నో కామెంట్స్ అని చెప్పిన తర్వాత మళ్ళీ అఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బయటకు వచ్చి ఐఎమ్ నాట్ బిలాంగ్ టు యువర్ అడల్ట్ కామెడీ జోక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది సీరియస్గా.
బేసిక్గానే సోనియా మామూలు విషయాల్లోనే తగ్గదు, ఇలాంటి విషయాలు అస్సలు తగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ తప్పే ఆవిడ అడగడంలో స్టార్ట్ చేసింది విష్ణుప్రియ. ఇక సైలెంట్గా ఉన్నవాడిని వెళ్ళి కెలుక్కుని వాసన చూడడం అంటారు చూసారా, ఇలా అదే చేసింది. వాడు ఖాళీగా పడుకున్న కుక్కని తట్టి లేపితే కరెక్ట్ని కరిచితే వెళ్ళి నువ్వు ఎందుకు తిన్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తన్నాల్సిన అవసరం, నీ బరిని నువ్వు దారిలో వెళ్ళిపోవచ్చు కదా, నీకు అంత దూరత ఎందుకు, ఫస్ట్ థింగ్ ఎందుకు ఎందుకు వై విష్ణుప్రియ వై దిస్ కొలావరి డి అనే చెప్పాలి. అప్పుడు కాన్వర్జేషన్ మొదలు. తర్వాత సీత వచ్చి నాకైతే ఏ సంబంధం లేదు అని చెప్పడానికి కూడా ఇట్స్ ఓకే, నేను అడగట్లేదు. అప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు నన్ను ఎడల్ట్ జోకర్ అని ఎలా అంటావు, అలా అయితే టీవీ షోలోకి నన్ను రమ్మంటారా, ఫస్ట్ నువ్వు నీ ఎడ్యుకేషన్ వాడాలి కదా అంటే ముందు నువ్వు నీ కామన్ సెన్స్ వాడని కరెక్ట్గా చెప్పింది సోనియా. ఎందుకంటే కామన్ సెన్స్ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ అండ్ ఈ కాన్వర్జేషన్ ఆవిడ కామన్ సెన్స్ అనేది ఉండుంటే ఈ గొడవే స్టార్ట్ అయ్యేది కాదు. అది లేకే ఇంతవరకు తెచ్చుకోండి బేసిక్. ఎందుకంటే ఇక్కడ ఈవిడ వెళ్ళి ఆవిడని కెలకలేదు, ఆవిడ వచ్చి ఈవిడిని విష్ణుప్రియ వచ్చి సోనియాని కెలిగింది, సోనియా వెళ్ళి విష్ణుప్రియని కెలకలేదు. ఆ తర్వాత ఆవిడ రియాక్షన్ని ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం కదా. అందుకని ఈవిడ ఒక యాక్షన్ చేసినప్పుడు దాన్ని ఎదుటి వాడి దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ కూడా ఈవిడ తీసుకోగలగాలి, అప్పుడే ఆ యాక్షన్ చేయాలి. అది చేయలేక తన తప్పును కూడా రైట్ అని పూటర్ చేసుకోవడానికి ఇంకెందుకు ప్రయత్నాలు చేసినా ఏం ఉండదు, చేతులు గాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఏం ఉండదు. మళ్ళీ మంటల్లో చేయడితే ఇంకా ఎక్కువ కాలుతుంది తప్ప. అదే విష్ణుప్రియ చేసిన దాని తర్వాత ఆవిడ వెనకాల వెళ్తుంటే నా వెనకాల రాకు పోక్ చేసుకుంటూ రాకు అని ఈవిడ మళ్ళీ పక్కకు వచ్చింది సోనియా. అయినా వదలదే ఆవిడ పర్సనాలిటీ గురించి మాట్లాడుతుంది, ఈవిడ పర్సనాలిటీ అని. అది ఎంత పెద్ద తప్పది అసలు. ఈవిడ పర్సనాలిటీ ఏంటి, అనకూడదు ఆపుకుని చెప్తున్నా. ఈవిడ పర్సనాలిటీ ఏంటి, ఈవిడ ఇంకొకరిని కామెంట్ చేయడం ఏంటి, ఆ గొంతు ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, మళ్ళీ ఈవిడొచ్చి ఇంకొకరిని కామెంట్ చేయడం ఏంటి, పైగా ఆవిడేమన్నా నీ పర్సనాలిటీ గురించి మాట్లాడిందా, లేకపోతే ఏంటి నీ అడల్ట్ జోకులకి నేను సూట్ గాను, నన్ను వదిలే అని చెప్పింది అంతే. అది హార్స్గా చెప్పింది, కొంచెం మామూలుగా చెప్పంటే బేసిక్గానే ఆవిడ టోన్ అంతా ఆవిడ అలాగే చెప్పుద్ది కాబట్టి ఇంకా ఈ పాటికి హౌస్ వాళ్ళకి అలవాటు అయిపోయాడు. కానీ ఈవిడ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ తర్వాత ఆవిడ వదిలేసినా కూడా మళ్ళీ బయట కూర్చుని ఆవిడ ఆదిత్య ఓం గారు వాట్ హ్యాపెన్ సోనియా అంటే ఇంకా ఆ బాధ తెలిసిపోతుంది. ఈ రోజు సోనియా కాచింది జెన్యూన్ కన్నీళ్ళే అని తెలుస్తుంది. ఎందుకంటే అంతకు ముందే ఒక గొడవలు ఆవిడకి సంబంధం లేని గొడవల్లో ఆవిడ లాగింది మన బెజవాడ బేపక్క. ఆ గొడవ చల్లారిపోతుంది అన్నప్పుడు కప ఎవడొకటి దగ్గర పెట్రోల్ కూడా లాక్కొచ్చేసి పోసేసింది విష్ణుప్రియ. సో ఆ బాధ ఉంటుంది, ఆ జెన్యూన్ కన్నీళ్ళు అయితే కార్చింది సోనియా. సో దానివల్ల అప్పుడు అవే కన్సోల్ చేస్తా అక్కడ కూడా వచ్చి ఎంత వరస్ట్ అంటే బ్రెయిన్ అసలు లేదా విష్ణుప్రియకి అసలు మనిషి ఫస్ట్ థింగ్ మనిషివైనా నువ్వు అనిపించేలా అని ఆ డౌట్ వచ్చేలా ప్రవర్తించింది. ఆ అమ్మాయి అక్కడ ఏడుస్తుంది, ఆ అమ్మాయి ఏడిస్తే సరిపోద్ది, నేను ఏడుస్తా, ఎవడగద్దన్నాడు, నేను ఏడుస్తా, నాకు బాధగానే ఉందని మనిషిలా ఒక అమ్మాయి పక్కన పెట్టండి, ఒక మనిషిలా కూడా బిహేవ్ చేయలేదు విష్ణుప్రియ. ఆవిడ మహాపతివ్రత, మేమందరం ఇదా అన్నట్టు అడుగుతుంది. అసలు మనుషులు చెప్తున్నాను కదా, మనుషులు మాట్లాడేలాగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు విష్ణుప్రియ. కంప్లీట్ నేను ఫస్ట్లో చెప్పాను కదా కొంచెం ఆలోచిస్తుంది, స్ట్రాటజీస్ వాడుతుందని. కంప్లీట్ 100 నుంచి 2000లోకి దిగిపోయింది ఆవిడ ఈరోజు. 200 కూడా 2000కే వెళ్ళిపోయింది. అంత వరస్ట్ బిహేవియర్ చేసింది ఇక్కడైతే. దాని తర్వాత నాగార్జున గారు ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత నాగార్జున గారు ఫస్ట్ హౌస్లోకి వెళ్ళి హౌస్ మేట్స్ని కనెక్ట్ చేసుకుని వాళ్ళకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పి స్వీట్స్ ఇచ్చారు. అండ్ ఈలోపు అక్క కంగారు పడి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, యుద్ధం చేసావని చెప్పారు ఆయన. వెల్ అండ్ గుడ్. తర్వాత ఆదిత్య ఓం గారిని, ఆదిత్య నువ్వు నిన్ను ఎందుకు వెళ్ళమన్నానో తెలుసా, స్వీట్స్ తెమ్మన్నాను, ఎందుకు తెలియదు సార్ అంటే, నువ్వు కనీసం ఎప్పుడైనా కనిపిస్తావని. ముందు కనిపించే హాహాహా నవ్వుతున్నాడు ఈయన. మరి అర్థమైనవాడు, అర్థం కాకుండా నవ్వాడు, అర్థం కాలేదు, నవ్వుతావేంటయ్యా, నీకేం చెప్పి నీలో ఉన్న యాక్టర్ని బయటికి డైరెక్టర్ని పడుకోబెట్టాయని చెప్పి నీట్గానే చెప్పారు. ఇది ఒక మంచి అర్థం చేసుకుంటే ఆయనకి ముందు ఉపయోగపడుతుంది, లేకపోతే అలాగే నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు బయటికి. దాని తర్వాత నైనికాని యశికాని నిల్చోబెట్టి నైనికాని టాస్క్లు బాగా ఆడుతున్నావు అని చెప్పారు. అండ్ యశికాని నీదే బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు ఇద్దరికి కూడా. ఆ తర్వాత నిఖిల్ నిల్చోబెట్టి నువ్వు ఏదో ఇరగబెట్టేస్తావు అంటే నీదే చిన్న క్లైన్ అయింది, అంటే క్లైన్ అంటే వంశం, నీదే చిన్న వంశం అయింది, ముగ్గురే ఉన్నారు. అందులో కూడా మళ్ళీ
ఒకళ్ళేమో నీకు సపోర్ట్ చేయట్లేదు, ఇంకొకళ్ళేమో ఏదో ట్రాన్స్‌లో ఉంటారు. ఎప్పుడంటే మణికంఠ ట్రాన్స్‌లో ఉంటున్నాడని, అక్క సపోర్ట్ చేయట్లేదని. పైగా నీ గురించి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. నువ్వు చాలా ఎమోషనల్ అనుకున్నాను. అది ఎమోషన్ బట్ నీ వల్ల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అదే ఇందాక 2 మన సోనియాకి, విష్ణుప్రియకి జరిగిన వాడి గురించి అందరూ నవ్వుకున్నారు దాని గురించి. ఈలోపు మధ్యలో నాగార్జున గారు "నువ్వు కాఫీ పెట్టి తీసుకురా విష్ణుప్రియ" అంటే ఆవిడ కాఫీ ఎవరి కోసం కలుపుతావో తెలుసా అంటే, "తెలుసు పృథ్వీ కోసం కలుపుతుందని" చెప్పారు. మళ్ళీ ఆ కాఫీ తీసుకొచ్చి పృథ్వీకి ఏమన్నారు. ఈవిడ కూడా సందిట్లో సడేమి అన్నట్టు ఈవిడ కూడా ఒక కాఫీ కలిపేసుకొని తెచ్చుకుందంట. "ఓకే తాగి ఎంజాయ్ చేయండి" అన్నారు. ఇంకప్పుడు నాగార్జున గారు ప్రతిసారి నేను వీకెండ్ వచ్చి ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటాను కదా! ఈసారి అలా కాదు, కొంచెం డిఫరెంట్‌గా మీలో మీకే చెప్పుకున్నాను. ఇదేం డిఫరెంట్ కాదు. పాత సీజన్స్‌లో ఇవన్నీ ఇలాంటి ఫోన్‌లో నుంచోబెట్టి ఇయన్నీ చాలాయే చేశారు కదా! మళ్ళీ ఇందులో డిఫరెంట్ ఏముంది? ఏముంది ఇందులో డిఫరెన్స్? రెగ్యులరే, జస్ట్ ప్రెజెంటేషన్ మార్చారు అంతే. అంతకుమించి ఏమీ లేదు. కత్తులు తీసుకొచ్చారు. 5 రకాల కత్తులు తెచ్చారు. ఒకటి తుప్పత్తిన కత్తి. అంటే ఎందులోని ఏమైనా గాని అంటే తుప్పట్టినట్టు పక్కన కూర్చోవడం. ఎందులోని ఒక మాటలో గాని, ఒక పాటలో గాని అని మన 'ఓ ఆదిత్య' గారి గురించి చెప్పాం. లేదా మన ఒక అఫ్రిది ఉన్నారు కదా! నెబిల్ అఫ్రిది. ఇలాంటోళ్ళ గురించనమాట. ఇంకా పీలర్ అంటే చెక్కు పడేసే ఐ మీన్ కాయగూరలకు తోలు తీసే కత్తనమాట. అంటే మాస్క్ పెట్టుకొని పైకోలాగా లోపలికోలాగా ఎలా మాట్లాడతారు అనే వాళ్ళ గురించి. తర్వాత నల్ల కత్తి అంటే నెగిటివ్‌గా పక్కన ఉండి ఈడు దరిద్రుడు, ఈడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దరిద్రమే మాట్లాడుతుంటాడని చెప్తుంటారు సార్. అలాంటిది ఆ బ్లాక్ కత్తి నెగిటివిటీకి సింబాలిక్‌గా చెప్పారు. అండ్ షార్ప్ నైఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాటలతో పొడిచి చంపేస్తారు. అండ్ ఇంకోటి డబుల్ సైడెడ్ నైఫ్ అంటే నీ ముందు నిన్ను పూడతాడు, నీ వెనక్కెళ్ళి నిన్ను దెడతారు. ఇలాంటి మెంటాలిటీలు ఎవరెవరు ఉన్నారు, వీటికి ఎవరెవరు సూట్ అవుతారు అని ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని నుంచోబెట్టారు. బట్ ఒక్కొక్కళ్ళని నుంచోబెట్టినప్పుడు నాగార్జున గారు వారికి ఇచ్చిన సజెషన్స్ కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఎలా ముందుకెళ్ళాలి అని ఇచ్చిన సజెషన్స్ కానీ, వాళ్ళు కనుక ప్రాపర్గా అర్థం చేసుకుని పాటిస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటారు. లేదు మేము ఇలాగే తగలడతాం అంటే మాత్రం గో టు హోమ్, కమ్ టు మై రూమ్, గో టు హోమ్ అంతే. అదే జరుగుద్ది. సో ఫస్ట్ మన శేఖర్ భాషా గారుని అడిగితే ఈయన బ్లాక్ నైఫ్ తీసుకుని మణికంఠకి పొడిచేశారు. ఎందుకంటే ఆయనలో చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పారు. అండ్ ఒకడే కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, ఎవరితోనే మింగిల్ అవ్వట్లేదు. బట్ ఈ మధ్య అవుతున్నాడు కానీ ఇంకా పూర్తిగా అవ్వట్లేదు. ఆయన ఒకడే కూర్చొని మాట్లాడుకుంటే నీకేంటి ప్రాబ్లం అని నాగార్జున గారు అడిగారు. ఏం లేదు సార్, ఆయన ఏదో ఇలా అందరితోనే కలవాలి కదా, కలిసినప్పుడు అందరితోనే కలిసి మాట్లాడితే బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ప్రాబ్లం గురించి చెప్పాడు కదా అంటే, బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్ అంటే, నువ్వు అది కథ అనుకుంటున్నావు, అది నిజం కాదు, ఆయన ఏదో స్టోరీ అప్పటికక్కడ కలిసి చెప్పాడు అనుకుంటున్నావా అని అడిగారు నాగార్జున. నేను అదే అనుకుంటున్నాను సార్ అని చెప్పాడు. వెల్ అండ్ గుడ్, ఓకే గుడ్, కూర్చో అని చెప్పారు. అంతే, అక్కడితో ఈ కన్వర్జేషన్ ఫినిష్. ఎందుకంటే భాషా గారు ఏముందో కొట్టే తెచ్చా అన్నట్టే ప్రాపర్గా చెప్పారు. నిజంగా నాకైతే మణికంఠ నేను ఆ రివ్యూలు చేయలేదు కానీ ఆ 2 ఎపిసోడ్స్కి, బట్ అది చూసినప్పుడు మాత్రం మణికంఠ నాకు ఫేక్ అని అనిపించాడు. ఇప్పటికీ చెప్పి మణికంఠ ఫేక్గానే ఉన్నాడు నాకు తెలిసి. అండ్ ఇప్పుడు ఏదో సర్దుకుంటున్నాడు కానీ అప్పుడు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యాడు, ఓవర్ ఇది అయ్యాడు. కానీ ఆ ఫేక్నెస్ అయితే మనిషిలో ఉంది, అది నాకు తెలుస్తుంది అంతే. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చింది. ఇందాక జరిగిన గొడవ గురించి తెలిసిందే కదా, నాకు కాఫీ ఇవ్వకుండా పృథ్వీకి ఇచ్చిన విష్ణుప్రియ లేచి రమ్మంటే ఈవిడ షార్ప్ నైఫ్ తీసుకొని సోనియాకు బుట్ చేసింది. ఆవిడ మాటలు ఈవిడే చెప్పాలి. మరి నాగార్జున గారు కరెక్ట్ పాయింట్ లేదు, నువ్వు కూడా పుణ్యస్త్రీ అన్నావు, మళ్ళీ ఆవిడ పర్సనాలిటీ గురించి మాట్లాడావు, నీకు అవసరం ఏమొచ్చింది అని గట్టిగా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి వచ్చావు, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలంటే ఇవన్నీ భరించాలి, క్లీనింగ్ చేసుకుంటేనే ఉండకూడదు అని గట్టిగానే క్లాస్ స్పీకరు విష్ణుభాయ్ ప్రతి పాయింట్ క్లారిటీగా ఆవిడ ఏం తప్పులు చేసిందో నీది అంటే ఈవిడ నేనేం తప్పు చేయలేదు సార్, ఫ్రెండ్లీగా వెళ్ళి మాట్లాడి, నువ్వెవరు ఫ్రెండ్లీగా వెళ్ళి మాట్లాడాయి, నీకు ఆవిడకి ఫ్రెండ్షిప్ వెళ్ళినప్పుడు నువ్వు ఫ్రెండ్లీగా వెళ్ళి ఎలా మాట్లాడతావు అని గట్టిగానే ఇచ్చారు. ఈవిడ తప్పు ఈవిడికి తెలిసి వచ్చేలాగా చేసేటప్పటికీ ఆవిడ తెలుసుకుని సారీ చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత సోనియా ఏమైందంటే ఈ టైంలో బాధగానే ఉందండి, ఈవిడ మీద కూడా పనిచేశారు, అన్ని కుక్కర్లో ఒకలా పనిచేయవు, ఎక్కువగా ఆలోచించామంటే నీ పప్పు మాడుతుంది అని సూపర్ పంచేది మామూలుగా కదా, అందరూ నవ్వుకున్నారు. దాని తర్వాత నైనిగా వచ్చి డబుల్ సైడెడ్ అని యష్నికాని పొడిచింది. ఎందుకంటే బయట ఆవిడతో బాగానే ఉంటుందంట, టాస్క్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం అన్నీ ఈవిడికి ఇచ్చేసింది. కరెక్టే, నాగార్జున గారు చెప్పిన పాయింట్ ఒకటి వ్యాలిడ్ ఏంటంటే, ఈవిడ అక్కడ అడగాల్సింది ఎందుకు ఇస్తావు, ఒకటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, అట్లీస్ట్ ఇవైనా వాళ్ళకి ఇవ్వు,
గిన్నెలు తోమే పని అయినా వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మిగతా మేము చేసుకుంటాం అంటే సరిపోయేది. సింపుల్. అక్కడ మాట్లాడకుండా బయటకు వచ్చి మేమే చేసాం, దానివల్ల ఈవిడికి పొగరు పెరిగింది, ఎవడు చేయమన్నాడు, ఎందుకు చేసుకో అని అంటారు జనరల్గా. కాబట్టి ఈవిడ కూడా తప్పు ఉంది, టు బి ఫ్రాంక్. కానీ దాన్ని నాగార్జున గారు కూడా చెప్పారు. అండ్ సీతని డస్ట్బిన్లు ఎక్కడ, నువ్వు చేసిన తప్పు వల్ల వీళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుని ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు అని సీతను నుంచోబెట్టారు. అవును సార్, అది కొంచెం హ్యూమానిటీ ఏదో పెద్ద పెద్ద పదాలు వాడేస్తుంది ఈవిడ. వాళ్ళు ఏదో చేశారు, పోక్ చేసే సరదాగా ఏడిపించడానికి చేశారు అనుకున్నాం. ఈవిడ అంటే నిన్ను ఏడిపిస్తే నేను రెచ్చగొడితే రెచ్చిపోతావు నువ్వు. నీకంటూ ఒక జ్ఞానం లేదా? తర్వాత నాగార్జున గారు చెప్పారు కదా, నీకంటూ మళ్ళీ ఛాన్స్ వస్తుంది, అది యూజ్ చేసుకోవాలి. నైనికాకి చెప్పారు, నీకు వచ్చి ఒకసారి ఛాన్స్ వస్తుంది, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేయని. సీతకు కూడా చెప్పారు, నువ్వు నైనికాని కదా అడగాల్సింది, నువ్వు ఎందుకు అక్కడ మాట్లాడలేదు అని. అంటే చిన్నపిల్ల కాబట్టి నేనేం మాట్లాడిపోలేకపోయాను సార్ అని చెప్పింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడితో ఈ కన్వర్జేషన్ ముగించారు. బ్రేక్ఫాస్ట్ కోసం గొడవ పడ్డ బేబక్ వచ్చింది. సో ఈవిడ బాధ ఏంటో క్లియర్ కట్గా ఒక మొక్కలో చెప్పాలంటే, ఈవిడ సోనియాని వాళ్ళ టీంలోకి తీసుకోవద్దని నిఖిల్కి చెప్పింది, కానీ ఆయన తీసుకున్నాడు. బట్ ఆ తర్వాత ఈవిడ సోనియాతో ఈవిడికి పడకపోవడం వల్ల ఈవిడ వేరే టీంకి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ ఈ లోపల లక్కీగా సోనియా వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈవిడ ఆ నిఖిల్ తన మాట వినకుండా సోనియాని తీసుకున్నాడు తన టీంలోకి అన్న ఆ కోపాన్ని అలాగే క్యారీ చేసుకుంది. దాన్ని గంజాయి మొక్కకి నీళ్లు పోసి పెంచినట్టు శుభ్రంగా నీట్గా పెంచుకుంది ఆ కుళ్ళంతా మనసులో. ఈరోజు నాగార్జున గారు వస్తారు అని తెలుసు, అది బయట పెట్టాలి, ఏదైనా బ్యాడ్ చేయాలి అని ఇంటెన్షన్ పూర్తిగా కంప్లీట్గా కనిపిస్తుంది. ఈరోజు నాగార్జున గారితో నాగార్జున గారు అడిగిన క్వశ్చన్కి ఈవిడ తరబడిన విధానం, అలాగే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిఖిల్ క్లారిటీ, ఈ కన్వర్జేషన్ మొత్తం ఆ క్లారిటీ వచ్చేస్తుంది మనకి. మన నాగార్జున గారికి ఈవిడ నిఖిల్ని కంప్లీట్ క్లారిటీ ఇవ్వకుండా ఇంకా నువ్వు టీం నుంచి బయటకు వచ్చాయి అన్నట్టు చెప్పారు. నిఖిల్ ఇంకొక నాగార్జున గారు ఇంకో మాట కొన్నారు, టీంలో మన టీం వీక్గా ఉందని నేను పక్క టీంలోకి వెళ్ళి ఆడతాను ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అనుకుంటే కుదురుద్దా? మన టీం వీక్గా ఉన్నాయన్నా మనం సపోర్ట్ ఇచ్చి మనం బలపరచుకోవాలి తప్ప క్యాప్టెన్ ఒక్కడే టీంని గెలిపించలేడు, ధోని ఒక్కడే ఎప్పుడు టీంని గెలిపించలేడు. 11 మంది ఆడితేనే టీం గెలుస్తుంది. యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తేనే టీం గెలుస్తుంది. లేదంటే గంభీర్ లాంటి ప్లేయర్ లాస్ట్ ఫైనల్లో ఆడితేనే టీం గెలుస్తుంది. సచిన్ ప్రతి మ్యాచ్ యావరేజ్ స్కోర్ కొడితేనే టీం గెలుస్తుంది. విరాట్ కోహ్లీ సపోర్ట్ ఇస్తేనే టీం గెలుస్తుంది. సెహ్వాగ్ తన రీతిలో రెచ్చిపోతేనే టీం గెలుస్తుంది. జహీర్ ఖాన్ లేకపోతే ఇక బుమ్రా ఇలాంటి బౌలర్స్ అందరూ టైంకి వికెట్లు తీస్తేనే టీం గెలుస్తుంది. అలాగే ఇక్కడ బేబక్ కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తేనే వీళ్ళ టీం గెలుస్తుంది. అంతే తప్ప ఎవరి మీద ఉన్న కసిని జస్ట్ తన మాట వినలేదు అని, తనలో ఏం మాట్లాడట్లేదు అన్నాడు కదా, లోపుగా దొరికాడు కదా అని మీద ఎక్కేసి తొక్కేద్దాం అనుకుని పెద్ద ప్లాన్ వేసింది. అది వర్కౌట్ అయింది కూడా. ఓకే, సో అండ్ అనవసరంగా సోనియాకి రాంగ్ పోర్ట్రే చేయడానికి కూడా చాలా ట్రై చేస్తుంది సోనియా విషయంలో నిఖిల్ని. అండ్ తర్వాత విష్ణుప్రియకి ఆ నిప్పు పెరగడానికి కారణం రాజుకుంది ఇక్కడే కాబట్టి ఈవిడ ఇంటెన్షన్ అయితే బాగాలేదు అస్సలు. ఆ బుర్రలో అంత కుళ్ళు పెట్టుకుని ఇంత ప్రశాంతంగా ఎలా ఉందో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. బట్ ఈవిడ ఓకే, ఆవిడ మీద ఈవిడికి పగుండొచ్చు. ఆవిడేం చెప్తున్నాను కదా, ఆవిడేం అంత గొప్ప మనిషి అయితే కాదు సోనియా కూడా. ఆవిడ కూడా మాటలు వదిలేద్ది అండ్ ఎదుటి వాడి మీద ఏదో కావాల్సిన ఉంటే ఏదో చేస్తుంది. బట్ స్టిల్ ఇలాంటి విషయాల్లో ఇలా పోర్ట్రే చేయడానికి ఇంత పక్కా ప్లాన్ చేసుకున్నట్టు ఈవిడ ఎంత మనసులో కుళ్ళు దాచుకుందో అర్థమవుతుంది క్లిస్టర్ క్లియర్గా. ఇంకా యుద్ధానికి మనం సిద్ధం అవుదాం అన్నట్టే ఉంది ఈవిడ బిహేవియర్ ఆ కుళ్ళుతోనే. ఓకే, నెక్స్ట్ అభయ్ వచ్చాడు. అభయ్ డబుల్ ఏమంటారు పిల్లర్, తోలు తీసే కత్తి తీసుకుని అఖిల్కి పొడిచి ముందు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తర్వాత ఎవరేమనుకుంటారో ఏం చేయాలో ఏంటో అర్థం కాక వీక్ అయిపోయాడు. నాకు మొదటి నిఖిల్గా బయటికి రావాలి, త్వరలోనే వస్తాడని ఆశిస్తూ పొడుస్తున్నా అంటే వెల్ మామ అన్నాడు. అంత అయిపోయిన తర్వాత నైనిక, ఆ తర్వాత సీత వచ్చింది. సీత వచ్చింది. ఇషికాకి బ్లాక్ కత్తి పొడిచింది. ఎందుకంటే ఆవిడ వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందంట హౌస్లో.
అంటే వాళ్ళ హౌస్ వాళ్ళ టీంని యూనిటీగా ఉంచుకుని వాళ్ళని ఆయుధంగా చేసుకుని మిగతా వాళ్ళ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. అంటే అదే గేమ్ కదమ్మా, ఇంకా ముందు ముందు చాలా జరగవచ్చు. ఇప్పుడు ఎలా అయిపోతే ఎలాగా, ముందు ముందు ఏం చేయాలి, నా వే ఆఫ్ గేమ్ ప్లాన్ ఉంటుందని ఏదో చెప్పింది ఇవిడ. అంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, టైం వేస్ట్ పనులు అవన్నీ మనకు కూడా. నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. నాగ్ గారు ఇంకోటి అన్నారు, నీ ఏమైనా ముందు ముందు నేను చూస్తాను కదా, నువ్వు ఏం పూర్తి చేస్తావు నేను చూస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాంలే అని నాగార్జున గారు కూడా వదిలేశారు. సోనియా వచ్చింది, బ్లాక్ కట్ తీసుకుని మన బెజవాడ అక్కన పొడిచింది. ఫుడ్ లేట్ అవుతుంది సార్, మరి ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదే నువ్వు చేసుకోవచ్చు కదా, నీ పని నేను చేసుకుంటున్నాను సార్, నేనే చేసుకుంటున్నాను, ఇంకా కావాలంటే ఎవరినైనా అడగంటే ఏషియా అని అడిగితే, అవును సార్ ఫుడ్ అయితే లేట్ అవుతుంది, మరి నెగిటివిటీ గురించి నేనైతే కామెంట్ చేయను కానీ ఫుడ్ అయితే లేట్ అవుతుందని ఆవిడ చెప్పింది. ఇంకెంతకన్నా క్లారిటీ ఏం కావాలి ఈవిడ గురించి? ఇంక ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాయి మనం కూడా, ఇంక వదిలేద్దాంలేండి ఆవిడకి. సారీ, లెటర్ గో, అంతే, లెటర్ గో. ఆ తర్వాత నబిల్ వచ్చి నిఖిల్కి పొడిచాడు. ఆయన కుళ్ళు జోకులు వేసారంట. సీత ఇప్పుడు ఏదో స్టార్ ఏదో పెట్టుకుంటే ఇలా నోరు చొల్లు కారిపోతుంది తుడుచుకో అని ఏదో అన్నాడంట. అది నీకు నచ్చలేదంట. ఒకవేళ కూడా ఈయనకి ఎందుకు అంత నోటు దొరదా, మూసుకుని ఉంటే సరిపోయేదానికి. వినరు, మాట వినరు. తర్వాత ప్రేరణ వచ్చింది, ఆదిత్య గారికి నైఫ్ పొడిచింది. అంటే ఆయన సోషలైజ్ అవ్వాలి, అంటే అందరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి అని అది చెప్పింది. అంటే ఆయన పనులు చేస్తున్నాడు, అన్ని పనులు ఆయన కల్పించుకుని చేస్తున్నాడు, దాంతోపాటు అందరితో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆయన లేదు సార్, నేను అందరితో ఇంటరాక్ట్ అయ్యాను, సీతకి తెలుసు, లేకపోతే విష్ణుప్రియతో యోగా చేస్తున్నాను, మన భాషా గారి కుళ్ళు యోగులన్నీ నేనే భరిస్తున్నాను, ఇంకా చాలా చెప్పిన సోషల్ స్కిల్స్ అండ్ ఈ సోలో బటర్ఫ్లై అనే కొంచెం కొత్త కొత్త మాటలు వాడింది ఈవిడ కూడా. బట్ ఆ తర్వాత నాకు అన్ని చేస్తే నాతో మింగిల్ అవ్వలేదని చెప్పడానికి చెప్తున్నాను అన్నట్టు. అయితే నేను నీతో కూడా మింగిల్ అవుతా అన్నారు. ఓకే నాగార్జున గారు ఇదైతే నాకు అర్థం కాలేదు, పక్కన పెట్టేద్దామని. తర్వాత మణికంఠ వచ్చాడు. అబ్బా, ఈయనకి ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో లాజిక్స్ అర్థం కాదు, కానీ అసలు ఆ విగ్గు కింద గుజ్జు ఉందా లేదా అనేది మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడకి ఒక పవర్ ఇచ్చారు, అది నాగార్జున గారు కూడా క్లారిటీగా చెప్పారు. యషికాని పొడిచాడు బ్లాక్ కత్తో. యషికాకి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఆవిడ ఆ పవర్తో ఒక డెసిషన్ తీసుకుంది, మేము చేస్తే చేస్తాం లేకపోతే లేదు అని. వీళ్ళిద్దరికీ 2 టాస్క్లు పెట్టింది, ఒకళ్ళు ఇదే చేయాలి, ఇంకొకళ్ళు ఇదే చేయాలి అని. ఓకే, ఆవిడ కావాలంటే వాళ్ళ టీం వాళ్ళు వచ్చి వంట చేసుకుంటారు, లేకపోతే లేదు. వీళ్ళు వచ్చి ఎందుకు చేసుకుంటారు, చేసుకోకూడదు కదా, అది బేసిక్ కదా. అది నాగార్జున గారు అదే చెప్పిన, ఆవిడ దగ్గర పవర్ ఉంది, ఆవిడ చేసిన తప్ప రైట్ అని చెప్పడం. ఆవిడ చేతిలో పవర్ ఉంది, దాన్ని ఆవిడ యూజ్ చేసుకుంది, దాన్ని బట్టి ఆవిడ పనులు చేయించుకుంది. నీకేంటి నొప్పి, హూ ఆర్ యూ మ్యాన్ అని అడిగితే, ఐఎమ్ నో బడీ సార్, ఐఎమ్ జస్ట్ ఓకే అని కూర్చున్నాడు. ఇంకా దీని గురించి ఇంత పొడుగు వేదాంతం, ఇంత ఇన్ని పేజీల సిద్ధాంతం చెప్పాడు. అవన్నీ నాగార్జున గారు కూడా కట్ చేసి బిగ్ బాస్ కూడా ఎడిట్ చేసి ఇంకా పెట్టుంటే బాగుండేది, మరి ఎంత ఎక్కువ చేశారు ఈ షోదిని. సో అంతే, నెక్స్ట్ వచ్చేది మరి చూద్దాం. ఆ తర్వాత పృథ్వీ ఆదిత్య ఓంకి మళ్ళీ జంక కత్తే కూర్చాడు. ఎందుకంటే పెద్దరాయుడులా ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను పెద్ద ఆయన కదా, గొడవల్లో ఇన్వాల్వ్ అంటే పనులన్నీ చేస్తున్నాడని ప్రేరణ చెప్పిందే క్లారిటీ ఇచ్చాడు అనమాట. ఈయన గొడవల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఈయన డెసిషన్ చెప్తే బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకు అయ్యన్నీ నాకని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నాడు, అది కరెక్ట్ చేసుకోమని. వెల్ అండ్ గుడ్. యష్మిక మణికంఠకి చెప్పింది, ఏదో మాట్లాడతాడు సార్, కానీ ఏదో ఒక ఇష్యూ చేస్తాడు, కానీ దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటుంది, అలా ఫ్లిప్ అవుతూ ఉంటాడు. నాగార్జున గారు ఫోన్లో ఆయనకి సారి గ్రేస్ పీరియడ్ ఇచ్చేద్దాం, ఆయన ఎమోషనల్గా కరెక్ట్గా లేడు కదా ఇవి. బట్ మణికంఠ ఈ ఒక్క వారానికి మాత్రమే, ఇంకా నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావంటే జనాలకి చిరాకు వచ్చి చలో చలో అంటారు, కమ్ టు అవర్ హౌస్ అంటారు, అదే హౌస్ కాదు, కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద హౌస్ అంటారు, అది గుర్తుపెట్టుకో అని చెప్పారు. వెళ్ళొస్తే ఓకే సార్ అన్నాడు. తర్వాత నిఖిల్ వచ్చాడు, మన ఎవరో బేబీ ఎక్కకి పొడిచాడు. పొడిచి ఎమోషనల్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు, ముందు ఒకటి చెప్పుద్ది తర్వాత ఇంకోటి అంటది, ఈవిడ వల్ల ఫుడ్ లేట్ అవుతుంది, మాట్లాడడానికి వెళ్ళినా కూడా సరి చేసుకోదంటే. నిఖిల్ మీ ఇద్దరిలోని లోపాలు ఉన్నాయి, ఇద్దరు ఒక కూర్చొని సరి చేసుకోండి, అప్పుడే ముందుకు వెళ్ళగలరని చెప్పారు నాగార్జున గారు. వెళ్ళండి గుడ్, అంతే, ఇలా అర్థం చేసుకుంటే వెళ్ళండి. ఆ తర్వాత ఆదిత్య భాష, ఆయన మళ్ళీ వచ్చారు చేపతి ద్రౌపది అన్నప్పటికీ ఈమె లేటు అంటే ఆమ్లెట్ అని. మా బాధ మీకు అర్థమైందా సార్ అని అంటే, ఆదిత్య ఓం గారు చెప్పాలనుకుందని, బాడీ ప్రెజెంట్ ఉంది తప్ప మైండ్ ఇక్కడ లేదు, ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నాడు ఈయన, కొంచెం ఆ మైండ్ని కూడా తెచ్చుకుంటే ఇంకా బాగుండేది అని ఆయన చెప్పారు. అది కూడా కరెక్ట్ పాయింట్. ఈయన ఎందుకు ఎలా తిరుగుతున్నారు, కానీ మైండ్ ఒకసారి బాగానే వాడుతున్నారు కదా. ఫైనల్గా నాగార్జున గారు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చారు. కొంతమంది ఫ్లాప్ అయ్యారు, కొంతమంది హిట్ అయ్యారు అని చెప్పి
ఐ మీన్ యావరేజ్ పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు అని చెప్పారు కదా. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే బిలో 30 మార్క్స్ ఉన్న వాళ్ళు 60కి రావాలి, 60% ఇంప్రూవ్ అవ్వాలి అని కోరుకుంటూ ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య ఓం గారు, విష్ణుప్రియ, 5గురికి ఒక అబ్బాయి 4 అమ్మాయిలు. ఈ సీజన్ ఎందుకు నాకు అమ్మాయి విన్నర్ అవుద్దేమో అని గట్టిగా కొడుతుంది, ఏదో 6 సెన్స్ కొడుతుంది ఇది చూస్తుంటే. చూద్దాం మన ప్రెడిక్షన్ వరకు. సో అయిపోయింది. సో ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఇలాగే పాయింట్స్ చెప్పారు, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఆ పాయింట్స్ మీద వీళ్ళని కొంచెం ఇంప్రూవ్ అవ్వమని చెప్పారు. ఆల్రెడీ ఇందాక అన్ని అయిపోయి డిస్కషన్ అంతా అయిపోయింది కదా, అంతే. ఆ తర్వాత ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్లో సోనియాని సేవ్ అయింది. ఇంక మిగతా 5గురు భాష, బేబక్క, పృథ్వీ అండ్ విష్ణుప్రియ 4, ఇంకా మణికంఠ, వీళ్ళు ఇంకా 5గురు ఇంకా నామినేషన్లో ఉన్నారు, ఇంకా సేఫ్ అవ్వలేదు. రేపు ఎవరు వెళ్ళిపోతారో, రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్ కదా, చూద్దాం ఎవరు వెళ్ళిపోతారు అనేది. సో ఇంకొకటి సపరేట్గా దాని గురించి ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు కలుసుకుందాం. గుడ్ నైట్.